కొన్ని వందల సంవత్సరాల నుంచి అభిషేకం చేసిన ఆవు నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. అది దీపాలు దగ్గరగా పెట్టిన ఎండకి కూడా కరగదు. ఆ నెయ్యి తీసి కేరళలో ఆయుర్వేద వైద్యంలో ఔషధాలు తయారు చేయడానికి వాడతారు. అది అంత అద్భుతమైన క్షేత్రం త్రిశూర్, గురువాయూరుకి దగ్గర. అటువంటి త్రిశూర్ క్షేత్రంలో వాళ్ళు భజన చేశారు. భజన చేస్తే శంకరుడు సాక్షాత్తుగా ప్రత్యక్షమై దీర్ఘాయుష్మంతులు పాపభూయిష్టమైన జీవితం ఉన్నవారు బహుపుత్రులు కావాలా, ఉత్తముడు యావత్ బ్రహ్మాండములలో కీర్తి తెచ్చుకోగలిగిన జ్ఞాని అవతార పురుషుడు అల్పాయుర్దాయం ఉన్నవాడు కావాలా అని అడిగితే భార్య గారిని అడిగి చెప్తానని ఆర్యాంబని అడిగి చెప్పారు శివగురు. ఆర్యాంబ కూడా నాకు అదే కల వచ్చింది, మిమ్మల్ని అడిగి చెప్దామనుకున్నానంది. ఇద్దరూ కలిసి అడిగింది ఏమిటంటే వంశాన్ని ఉద్ధరించడానికి పుత్రుడు కావాలి, కానీ దీర్ఘాయుష్మంతుడయ్యి పాపభూయిష్టమైన నడవడి ఉన్నవాడు ఎందుకు ఇమ్మంటే శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. కాబట్టి వచ్చినదే అవతారం. ఆ పైన కనకధార చేసిన